కృష్ణా జలాల అంశానికి సంబంధించి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. సో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తప్పు మీదంటే మీరే చేశారు అంటూ ఒకరికొకరు దూషించుకోవడం జరుగుతుంది రెండు పార్టీలు కూడా. అండ్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది ఈ రోజు. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. సో ఈ కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఎవరు తప్పు చేశారు, మేమేం చేశాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించనున్నారు. అండ్ కాంగ్రెస్ కూడా దీనికి పోటీగా సభను నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం. కృష్ణా జలాలపై నల్లగొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణమంటూ పరస్పర నిందలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో బయట మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇదే అంశంపై ఇరు పార్టీలు పోటాపోటీ సభలు నిరసనలకు సిద్ధమయ్యాయి. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ సభ పేరుతో బీఆర్ఎస్ ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అధికార కాంగ్రెస్ కూడా పోటీ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. జిల్లా కేంద్ర సమీపంలోని నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిని ఆనుకుని చెర్లపల్లి బైపాస్ రోడ్లో సుమారు 50 ఎకరాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం తాము గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాలను కేసీఆర్ వివరించనున్నారు. కేంద్రం చేతికి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు వెళ్లకుండా తామేం చేశామో అనే అంశాలను ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగంతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సభకు హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నల్గొండలో కాంగ్రెస్ పోటీ నిరసన సభను నిర్వహించనుంది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద గులాబీ రంగు కుర్చీ, గులాబీ కండువాతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయనున్నారు. దానిపై కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే రోజు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు నల్గొండ నుంచి. రవికుమార్, పోటాపోటీ సభలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాలో కృష్ణా నది జలాల అంశంపై రాజకీయాలు అయితే హీటెక్కాయి. ఈరోజు కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ పేరుతో నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను అయితే నిర్వహించబోతుంది. ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు సభ నిర్వహించేందుకైతే ఆ పోలీసుల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే అనుమతి తీసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ సభకు మొట్టమొదటిసారిగా నల్గొండకు కృష్ణా నది జలాల అంశాల పేరుతో ఈ సభలో ప్రసంగించనున్నారు. ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసీఆర్ తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, నీళ్ల కోసం ఎలాంటి ఉద్యమాలు చేశారో, తర్వాత ప్రాజెక్టులను ఎలా కాపాడుకునే అంశాన్ని అయితే ఇక్కడ వివరించేందుకైతే ఇక్కడ ప్రసంగిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ సభకు అయితే బీఆర్ఎస్ మాజీ మంత్రులు కూడా, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా, ఎంపీలు కూడా ఇక్కడ హాజరవుతారని ఇక్కడికి చేస్తున్నాం. ప్రస్తుతం మనం సభాస్థలి వద్ద ఉన్నాము. అద్దంకి నార్కట్పల్లి హైవే పక్కన ఉన్నటువంటి మరిగూడ బైపాస్ వద్ద ఉన్న 50 ఎకరాల్లో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక చాపర్లో మాజీ సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభా స్థల వేదికకైతే చేరుకున్నారు. ఇప్పటికే కృష్ణా నది జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణం అంటూ ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ మంత్రులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మాటల యుద్ధానికి తెరలేపిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎస్ఎల్బీసీని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ నల్గొండ గడియారం సెంటర్లో ఖాళీ కుర్చీ, పింక్ టవాలా, అదేవిధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అప్పుడు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ నాయకులు పోటీ
నిరసన సభను కూడా ఏర్పాటు చేశారు. ఇటు బీఆర్ఎస్ సభ, అటు కాంగ్రెస్ నిరసన సభ మొత్తం కూడా ఈ పోటాపోటీ సభలతో ఇక్కడ ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. అయితే పోలీసులు ఇప్పటికే నల్గొండలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, అదేవిధంగా సామాన్య ప్రజలకు సభ సందర్భంగా లేకుండా చెప్పాలని చెప్పి మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోతో పాటు అటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఈ సభకు భారీగా జన సమీకరణ జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి.